'సతీ లీలావతి' అనే సినిమా సన్నెక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపుల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంది. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్‌లో మెయిన్ పాయింట్‌తో వచ్చే సీన్‌లు, హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే సీన్స్ స్లోగా ఉన్నా సరే చూడడానికైతే పర్వాలేదనిపించినియి. ఇంక సినిమాలో ఉన్న పాయింట్ అయితే చూడడానికి కొంచెం బానే ఉన్నట్టనిపించింది. కాకపోతే చాలా సింపుల్‌గా ఉంది. అలాంటి పాయింట్‌తో సినిమా మొత్తాన్ని ముందుకెలా తీసుకెళ్తారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలా ముందుకు తీసుకెళ్ళడం కోసమే సినిమాలో కొన్ని కామెడీ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్‌లు స్టార్టింగ్‌లో చూసినప్పుడు కామెడీగానే ఉన్నట్టు అనిపించినియి కానీ, తర్వాతయితే ఆ క్యారెక్టర్‌లు చేసే కామెడీ ఎక్కడా వర్కౌట్ అని అనిపించలేదు. పైగా సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చాక సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ పక్కకి వెళ్ళిపోయి, ఈ కామెడీ ట్రాకులతోనే సినిమా ముందుకెళ్తున్నట్టు అనిపిస్తది. అలా సినిమా ట్రాక్ తప్పినట్టు అనిపించి, కామెడీ కూడా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల నాకైతే ఆ సీన్స్ అన్నీ చూడడం చాలా కష్టంగా అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌కి ముందు కొంచెం ఎమోషనల్‌గా చూపించడానికి ట్రై చేశారు కానీ, అప్పటి వరకు ఏవేవో సీన్స్ చూడడం వల్ల దానికి కూడా కనెక్ట్ అవ్వలేకపోయాం. ఇంక సినిమా క్లైమాక్స్‌నైతే ఒక మూవీ సెట్‌లో ప్లాన్ చేశారు. అదైతే చూడడానికి చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించినియి. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌లు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఫైనల్‌గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం పర్వాలేదన్నట్టుగానే అనిపించినా, సెకండ్ హాఫ్ ఎటో వెళ్ళిపోయినట్టుండి కామెడీ ట్రాక్‌లు కూడా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోకి క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.